శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ పునరుద్ధాన యొక్క దినం యందు మరొకసారి మీ అందరితో కూడా కలుసుకొని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించుటకును దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశమును బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథముల నుండి మరి యొక్క చక్కటి మాటను చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయము 1వ వచనం నేను చదువుతున్నాను, దయచేసి గమనించమని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనము. సంసోను తిమ్నాతుకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిప్పియుల కుమార్తెలో ఒకతను చూచెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో ఇంకొక వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అతడు దేవుని యొక్క ప్రణాళికలతో పుట్టినటువంటి వాడు. చదవండి, న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయంలో సంసోను అన్నటువంటి ఒక భక్తుడు మనకు అక్కడ కనబడతాడు. ప్రియులారా, సంసోను అన్నటువంటి భక్తుడు దేవుని ప్రణాళికల చేత, దేవుని ఉద్దేశము చేత కలిగినటువంటి వాడు. మనోహ అనే వ్యక్తికి అతని భార్య గొడ్రాలుగా ఉన్నప్పుడు వారు దేవునికి ప్రార్థన చేయగా వారికి సంసోనును బహుమానంగా దేవుడిచ్చాడు. అయితే ఇచ్చినటువంటి కుమారుణ్ణి వారు ఎంతో భయభక్తులతో పెంచుతూ ఉన్నారు. అతను ఎదుగుతూ పెద్దవాడైన తర్వాత దేవుని యొక్క వాక్యములో చూసినట్లయితే న్యాయాధిపతుల గ్రంథం ఇప్పుడు చదువుకున్నామే 14:1 తిమ్నాతుకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిప్పిలు ఒకతను చూశాడు. తన జనాంగముల నుండి స్త్రీలను కాకుండా ఫిలిప్పియురాలను అంటే అన్యురాలు, విగ్రహారాధికురాలు, ఆ ఫిలిప్పియులను ఇజ్రాయేలు యొక్క పతనాన్ని కోరుకునేవారు అలాంటి స్త్రీలలో ఒకతను చూచాడు ఆయన. తన తండ్రి దగ్గరకు వెళ్ళి ఆమెను చూచాను, ఆమె నాకు వివాహం చేయండి, పెళ్లి చేయండి అని మొరపెట్టుకున్నాడు. అయితే తల్లిదండ్రులు అంటున్నారు ఆ అమ్మాయి వద్దు అని, ఈ వివాహమే వద్దు అని, ఇది మంచిది కాదు అని ఎంత చెప్పినా కూడా ఏమాత్రం సంసోను రాజీ పడలేదు, వినలేదు కూడా. ఆమెను పెళ్లి చేసుకున్నాడు. తద్వారా ఆ సంసారం కూడా అతని జీవితంలో నిలవలేదు. ప్రియులారా, ఆ సంసారం అతనికి క్షేమంగా లేదు. మరలా అదే న్యాయాధిపతుల గ్రంథం 16:1 చూస్తే సంసోను గాజాకు వెళ్ళి వేశ్య ఒకతను చూశాడు. ఆమె యొద్దకు చేరి వేశ్య యొద్దకు వెళ్ళిన తర్వాత అక్కడ కూడా అతను సరిగా లేకున్నట్లుగా కనబడుతోంది. అదే న్యాయాధిపతుల గ్రంథం 16:4 చూస్తే ఆ తర్వాత సోరేకులో ఉన్నటువంటి దెలీలియాను మోహించాడు. చూసారా, ఫిలిప్పీయులలో ఒక ఆమెను చూశాడు, గాజాలో వేశ్యను చూశాడు, సోరేకు లోయలో దెలీలియాను చూశాడు. వారితో పాపం చేయడం ద్వారా, వారిని కావాలని కోరుకోవడం ద్వారా తన కన్నులు తన ఆధీనంలో లేని కారణంగా ఏ దెలీలాను అయితే చూచి శోధనలో పడిపోయాడో అదే దెలీలియా ఇజ్రాయేలీల కొరకు నాజేరు చేయబడినటువంటి వ్యక్తి, 20 ఏండ్లు ఇజ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉన్నటువంటి వాడు సంసోను యొక్క కంటి చూపు తన ఆధీనంలో లేని కారణం చేత దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చలేకపోయాడు. చివరికి గమనించండి, తాను ఇష్టపడి చేసుకున్నటువంటి దెలీలియా అన్నటువంటి స్త్రీ కూడా ఆ అన్యరాలు అతనిని లాలించి పాలించి అతన్ని పట్టుకొని అతని శక్తిని తెలుసుకొని శత్రువుకు అప్పగించినప్పుడు ఏ కన్నులైతే అప్పటి వరకు అతనిని శోధించాయో ఆ కన్నులు పీకివేయబడ్డాయి. గుడ్డివాడైపోయాడు. అన్యదేవత ఆలయంలో ఉన్నాడు. అన్యులకు గానుకగా తిప్పుతున్న వాడుగా ఉన్నాడు. దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చలేక సంపూర్ణంగా దేవునికి దూరం అయిపోయి పతనమైపోయాడు. మరి నీ జీవితం ఎలా ఉంది? ఈ ఉదయకాల సమయంలో దేవుని ఆలయానికి వెళ్ళి నువ్వు చూసే ప్రతిదీ నీకు ప్రయోజనకరంగా ఉండదు. దేవుడు నీకు ఏది చూపిస్తాడో అదే నీకు ప్రయోజనకరంగా ఉంటుంది. అది నమ్మి జీవితాన్ని ముందుకు కొనసాగించండి. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, చదువుకున్న వాక్యాన్ని భాగంగా ధ్యానించినటువంటి తండ్రి సంసోను బట్టి ధ్యానించాం. సంసోను యొక్క కన్నులుగా మా కన్నులు ఉండకుండానట్లుగా ప్రభావ నీ ఆధ్వర్యంలో ఉండే కన్నులుగా మార్చండి, గొప్ప కార్యించండి. అట్టి కృప అనుగ్రహిస్తున్నందుకు మీకు స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు సమర్పించుకుని అడిగి వేడుకను పొందుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.